హాయ్ అండి, ఎలా ఉన్నారు? డిఎస్సి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారా? మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ రాలేదని నిరాశ పడకుండా మీ ప్రిపరేషన్ అనేది ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాడని ప్రకటన చేసిన తర్వాత ఒక నెల అటో ఇట్లో కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం నోటిఫికేషన్ రాలేదని ఆలస్యం చేస్తే మనమే నష్టపోతాం. ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే సిలబస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే మీకు టైం కూడా కలిసి వస్తుంది. అలాగే టెట్ కూడా వేస్తాడు అంటున్నాడు కాబట్టి టెట్ ప్రిపేర్ అయ్యేవారు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అయితే మన ఛానల్ కుస్మా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో డిఎస్సి సంబంధించిన అన్ని వీడియోస్ అనేవి కూడా రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు మనం ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 6th క్లాస్ చెప్పుకున్నాం. ఈరోజు 3rd లెసన్ పటముల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ప్రతి లైన్ టు లైన్ అనేది మన వీడియోలో వివరించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. అప్పుడే మీకు లెసన్ మొత్తం అర్థమయ్యి బిట్ అనేది ఏ విధంగా వస్తుందనేది తెలుస్తుంది. 6th క్లాసు సోషల్ స్టడీస్ అంటే ఎప్పుడు కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం కంపల్సరీగా టెక్స్ట్ బుక్లే ప్రిపేర్ అవ్వాలని అంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి టెక్స్ట్ బుక్స్నే మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి టెక్స్ట్ బుక్నే మనం బాగా ప్రిపేర్ అయితే కంటెంట్ మొత్తం ఏ బిట్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అందుకే ఎక్కువ నేను సోది చెప్పకుండా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనం లెసన్లోకే వెళ్ళిపోదాం. మనం ఏం చెప్పుకున్నాం? 6th క్లాసు జాగ్రఫీలో 3వ లెసను ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందామని చెప్పుకున్నాం. 3వ లెసన్ పేరేంటి? పటములు. ఈ పటములు అంటే ఏంటి? ఆల్రెడీ మనం లాస్ట్ లెసన్ 2వ లెసన్ గ్లోబ్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే అప్పుడు చాలా విషయాలు అనేవి మనం నేర్చుకోవడం జరిగింది. ఈ లెసన్లో పటముల గురించి తెలుసుకుందాం. పటములు అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని చూసేటప్పుడు అప్పటికప్పుడు కొన్ని పటాలను గీస్తారు. అలా కాకుండా కొన్ని ప్రామాణిక కొలతలను పాటిస్తూ కొన్ని నిర్దిష్ట విషయాలని అనుసరిస్తూ కూడా పటాలని గీయడం జరుగుతుంది. కావున ఈ పటముల గురించి అసలు పటాలు ఎన్ని రకాలు, ఏ విధంగా గీస్తారు, ఇవి ఏ ఏ విషయాలను మనకి తెలియజేస్తాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దేనిని ఉపయోగిస్తాం? పటాలను. పటాలను. దేశము, రాష్ట్రము, జిల్లా, నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మనం పటాలను ఉపయోగిస్తాం. అలాగే చిత్తుపటం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించకుండా ఉన్న దాన్ని బట్టి, అంటే స్కేలు మనం ఉపయోగించాం, గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తాం. ఏదైనా ఒక ప్రాంతాన్ని కానీ ఏదైనా ఒక ప్రదేశాన్ని కానీ మనం చూసేటప్పుడు అక్కడ ఉండేటువంటి స్థితిగతులను మనకి గుర్తుండే విధంగా ఎటువంటి కొలలు కూడా తీసుకోకుండా, అంటే స్కేల్ కానీ ఏమైనా ఉపయోగించకుండా మనం అప్పటికప్పుడే గీసేస్తుంటాం. అంటే మన ఊహల్లో ఉండేది గీసేయడం అనేది జరుగుతుంది. అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండేది మనకు గుర్తుండదు కదా. అలా గీసేదాన్ని ఏమంటాం? చిత్తుపటం అంటాం. ఏమంటాము? చిత్తుపటం అంటాం. అంటే పటం అనగా మొత్తం భూమిని కానీ లేదా
అందులో ఒక భాగం గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేల్కి అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది. పటం అంటే ఏంటి? పటం అనగా మొత్తం భూమిని కానీ లేదా అందులో ఒక భాగం గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేల్కి అనుకూలంగా చూపడానికి ఉపయోగించేది. అలాగే ఈ పటంలో ముఖ్యమైన అంశాలేంటి? ఏముంటాయి పటంలో ముఖ్యమైన అంశాలు? మనం పటాలు అంటే మ్యాపులు, మన మ్యాప్లో చూసేటప్పుడు మనకి ఏం కనిపిస్తాయి? దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు. ఈ రంగులు ఎన్ని రకాలు కనిపిస్తాయి? నీలం, ఆకుపచ్చ, పసుపు, గోధుమ. 4 రంగుల పటాల్లో మనం ఏ పటాన్ని పరిశీలించినా కనిపిస్తాయి. ఈ రంగులు బట్టే అక్కడ ఆ పటంలో ఉండే ప్రదేశాల యొక్క ఉనికిని, అక్కడ ఉండేటువంటి స్థితిగతులను మనం తెలుసుకోగలుగుతాం. అయితే ప్రధాన దిక్కులు ఎన్నమ్మా మనకి ఎన్ని దిక్కులు? 4. ఏంటవి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఏంటి? ఎన్ని దిక్కులు ఉన్నాయి మనకి? 4 దిక్కులు ఉన్నాయి. ఏంటవి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇలా మనకి ఈ 4 దిక్కులకి మధ్యస్థంగా ఉండే మిగిలిన 4 దిక్కులు ఉన్నాయి. అంటే మూలాలు అంటారు. రెండిటి మధ్య ఉండేదాన్ని ఏమంటారు? 2 దిక్కుల మధ్య ఉండేదాన్ని మూలము అంటారు. ఏమంటారు? మూలము. ఈ మూలలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మూలలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఏంటవి? ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. వీటిని ఏమంటారు? మూలలు అంటారు. ఏమంటారు? మూలలు అంటారు. ఈశాన్యం ఏ 2 దిక్కుల మధ్య ఉంటుంది? నార్త్కి, ఈస్ట్కి మధ్య ఉండే భాగాన్ని మనం అదే మూలని ఏమంటాం? ఈశాన్యం అంటాం. అదే ఈస్ట్కి, సౌత్కి అంటే తూర్పుకి, దక్షిణంకి మధ్య ఉండే మూలాన్ని ఏమంటాం? ఆగ్నేయం అంటాం. ఏమంటాం? ఆగ్నేయం. మరి సౌత్కి, వెస్ట్కి మధ్య ఉండేదాన్ని ఏమంటాం? సౌత్కి, వెస్ట్కి నైరుతి అంటాం. ఏమంటాం? నైరుతి. అలాగే వెస్ట్కి, ఉత్తరానికి మధ్య ఉండే మూలాన్ని ఏమంటాం? వాయువ్యం అంటాం. ఏమంటామా? వాయువ్యం. అంటే మనకి దిక్కులు 4 అయితే వాటి యొక్క మూలలన్నీ 4. మీకు నోట్స్ కూడా ఇందులో వివరించంటే ప్రతి లైన్ కూడా రాసి మీకు చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే నోట్ చేసుకోండి. భూమిపై గల వాస్తవ దూరాన్ని పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని ఏమంటారు? స్కేలు అని పిలుస్తారు. భూమిపై గల వాస్తవ దూరానికి పటములో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని ఏమని పిలుస్తారు? స్కేలు అని పిలుస్తారు. ఏమంటారమ్మా? స్కేలు. స్కేలుని దేనికి ఉపయోగిస్తారు? పటములో 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి. ఇప్పుడు ఏదైనా ఒక పటం గీస్తాము. ఆ పటంలో 2 ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల మధ్య దూరం తెలుసుకోవాలంటే ఏమి ఉపయోగిస్తాము? మీటర్లు, సెంటీమీటర్లు ఇలా ఉపయోగిస్తాం కదా. అలా ఉపయోగించేటప్పుడు దేన్ని ఉపయోగిస్తాం మనం? స్కేలుని ఉపయోగిస్తాం అన్నమాట. దేన్ని ఉపయోగిస్తాము? స్కేలుని. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్టులు, రైలు మార్గాలు, బావి వంటివి వేటి సహాయంతో గుర్తిస్తాము? చిహ్నాలు. వేటి సహాయంతో గుర్తిస్తామమ్మా? చిహ్నాల సహాయంతో గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు పటం గీసేటప్పుడు ఓన్లీ ఉట్టి గీతలే ఉండవు కదా. ఆ పటం అసలు ఎందుకు గీస్తున్నాం? ఒక ప్రదేశంలో ఉండేటువంటి వస్తువులను తెలుసుకోవడానికి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను తెలుసుకోవడానికి, వాటి యొక్క వివరాలను తెలియజేయడానికి అనేది పటములను గీయడం జరుగుతుంది. ఆ పటంలో ఏముంటాయి? భవనాలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక ప్రాంతం తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాంతంలో ఏముంటాయి? మనకి భవనాలు ఉంటాయి. అంటే
ఇల్లులు, రహదారులు ఉంటాయి, మార్గాలు ఏ విధంగా వెళ్ళాలి, ఏ లైన్ వెళ్ళాలి అనేది. అలాగే వంతెనలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, రైలు మార్గాలు ఉంటాయి, మరియు బావి ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని కూడా పటంలో ఎలా గుర్తిస్తాము? కొన్ని చిహ్నాలు అనేవి గీయడం జరుగుతుంది. పటంలోని కొన్ని చిహ్నాలను గీయడం జరుగుతుంది. ఎందుకంటే చిహ్నాలు లేకుండా ఇవన్నీ ఎలా తెలుస్తాయి పటంలోని? ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ మసీదు ఉంది, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఏవో కొన్ని చిహ్నాలు గీస్తే ఓకే, ఇలా చిహ్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది, ఇక్కడేమో మసీదు ఉంది, ఇక్కడ చెట్లు ఉన్నాయి అని మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. అలా కొన్ని చిహ్నాలను పటంలో గీయడం జరుగుతుంది. ఇక్కడ చూసారా? చిహ్నాలను బాగా గుర్తుంచుకోండి. పై లైన్ ఉన్న చిహ్నం బ్రాడ్ గేజ్ అంటారు, రెండోది కచ్చా రోడ్డు, మూడోది పక్కా రోడ్డు, తర్వాత చిహ్నం చెట్లు, తర్వాత ఇల్లు, తర్వాత ఏముందమ్మా? నది, మసీదు, చర్చ్, దేవాలయం, పాఠశాల, పిఎస్ అంటే ఏంటి? పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్. చిహ్నాలు ఇచ్చి మనకి కంపల్సరీగా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిహ్నాలను మీరు కంపల్సరీగా గుర్తుంచుకోండి. అందుకనే మీకు వీడియోలో ఈ చిహ్నాలను కూడా చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరి దగ్గరైనా టెక్స్ట్ బుక్ లేకపోతే ఈ వీడియో వినేటప్పుడు చూసేటప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుందని డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న చిహ్నాలను మీకు చూపించడం జరుగుతుంది. అయితే భూమిపై గల వాస్తవ దూరాన్ని పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని మనం ఏమని చెప్పాం? స్కేలు అని పిలుస్తారు అన్నాం. ఏమన్నామమ్మా? స్కేలు అన్నాం. అలాగే పటాలను తయారు చేసే వారిని ఏమంటారు? కార్టోగ్రాఫర్లు. ఇది ఇంపార్టెంట్. పటాలను తయారు చేసేవారిని ఏమంటారు? కార్టోగ్రాఫర్లు. ఏమంటారు? కార్టోగ్రాఫర్లు. ఇది మనకి డిఎస్సిలో బిట్ వచ్చే అవకాశం ఉంది. పటాలను తయారు చేసేవారిని ఏమంటారు అంటే కార్టోగ్రాఫర్లు. ఇది గుర్తుంచుకోండి బిట్టు. అలాగే పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారు? అట్లాస్. పటాల సంకలనాన్ని అంటే కొన్ని చూడండి, మన వరల్డ్ మ్యాప్ ఉంది. వరల్డ్ మ్యాప్లో ఎన్ని పటాలు ఉంటాయి? భారతదేశం ఉంటుంది, ఖండాలు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, ఇలా వివిధ రకాలైన పటాలన్నీ ఉంటాయి. అవన్నింటిని సంకలనం చేసి మనకు అట్లాస్లో చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టే పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారు అంటే ఏం చెప్పాలి? అట్లాస్. ఇది కూడా ఇంపార్టెంటే. ఈ బిట్ కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ పటాలలో రకరకాల తీవ్రతలను చూపడానికి నమూనాలను రంగులు ఉపయోగిస్తారు? విషయ నిర్దేశిత పటాలలో. ఏంటమ్మా? విషయ నిర్దేశిత పటాలలో. ఏ పటాలలో అంటే కొన్ని పటాలలో మనకు రకరకాల తీవ్రతలను, అంటే అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉందని, వర్షపాతం ఎక్కువ ఉందని, నదులు ఎక్కువ ఉన్నాయని, ఇట్లా ఆ పటం గీసేటప్పుడు అక్కడ పంటలు ఉన్నాయనో, లేకపోతే పంటలు లేవనో, పంటలు పండుతాయనో, లేకపోతే అది ఎడారి భూమనో, ఇలా చూపడానికి మనం కొన్ని పటాలు అనేవి ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఆ పటంలోని అవన్నీ తెలియడానికి కొన్ని నమూనాలను కూడా ఉపయోగిస్తారు. అవేంటి? వివిధ రకాల తీవ్రతలను చూపడానికి. అవి ఏ రకమైన పటాలలోని? విషయ నిర్దేశిత పటాలలో. ఏ రకమైన పటాలలో? విషయ నిర్దేశిత పటాలలో. ఇప్పుడే చెప్పుకున్నాం. ఏం చెప్పాం? పటాలలో కొన్ని నమూనాలను ఉపయోగిస్తారు అని. అయితే ఈ పటంలో రంగులు కూడా ఉపయోగిస్తారని చెప్పుకున్నాం కదా. ఏం చెప్పాం? రంగులు కూడా ఉపయోగిస్తారని చెప్పాం. నీలం రంగు దేనికి ఉపయోగిస్తారు? జలభాగాలను. పటంలో నీలం రంగు దేనికి ఉపయోగిస్తారు? జలభాగాలను.
జలభాగాలంటే ఏంటి? నదులు, సముద్రాలు, మహాసముద్రాలు. ఏదైనా ప్రాంతం గురించి తెలియజేసేటప్పుడు ఆ ప్రాంతంలో జలభాగాలు ఉన్నాయనుకోండి, అంటే నదులు కానీ, సముద్రాలు కానీ, మహాసముద్రాలు కానీ ఉంటే ఆ ప్రాంతంలో నీలం రంగు అనేది దిద్దడం జరుగుతుంది. నీలం రంగు దిద్దేటప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఓహో, ఇక్కడ నదులు, జలభాగాలు, సముద్రాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అలాగే రెండోది ఏ రంగు అని చెప్పుకున్నాం? మనం ముందే రంగుల గురించి చెప్పుకున్నాం కదా. ఆకుపచ్చ రంగు దేనికి ఉపయోగిస్తారు? మైదానాలు, పల్లపు భూములు. ఆకుపచ్చ అంటేనే ఏంటి? పంటలు పండే ప్రాంతాలకి ఉపయోగిస్తారు. అంటే ఎక్కడ పంటలు పండుతాయి మనకి? మైదానాలలోని, పల్లపు భూముల్లోని. ఎందుకు? అక్కడ పంటలు పండడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మైదానాలలోని అలాగే పల్లపు భూముల్లో పంటలు పండుతాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని మనకి మ్యాప్లో గుర్తించేటప్పుడు ఏ రంగును ఉపయోగిస్తారు? ఆకుపచ్చ రంగును. తర్వాత పసుపు రంగు దేనికి ఉపయోగిస్తారు? పీట భూములని. మనకి ఒక ప్రాంతం అనేది ఒకే విధంగా ఉండదు కదా. అక్కడ ఆ ప్రాంతంలో అనేకమైన మార్పులు అనేవి ఉండడం జరుగుతుంది. దాని యొక్క సారాంశం అంటే ఆ భూమి యొక్క సారాంశము, స్థితిగతులు అన్నీ వేరువేరేగా ఉంటాయి కాబట్టి వేరువేరేగా మనకు తెలియాలంటే వాటి యొక్క ముద్రలు అంటే ఏదో ఒక రంగు ఉపయోగించి మనకి తెలియజేయడం జరుగుతుంది. పసుపు రంగు దేనికి ఉపయోగిస్తారు? పీట భూములు. పసుపు రంగు దేనికి ఉపయోగిస్తారమ్మా? పీట భూములు. అలాగే గోధుమ రంగు దీనిని దేనికి ఉపయోగిస్తారు? పర్వతాలను. ఇప్పుడు మనకి కంపల్సరిగా డిఎస్సిలో బిట్ వచ్చేటప్పుడు ఏమని అడుగుతాడు? పటములో గోధుమ రంగు అంటే బ్రౌన్ కలరు ఏ విషయాన్ని మనకి తెలియజేస్తుంది అంటే పటంలో ఏమున్నాయని మనకి తెలియజేస్తుంది అంటే ఏం తెలియజేస్తుంది? పర్వతాలను. అదే పసుపు అయితే పీట భూములు, ఆకుపచ్చ అయితే మైదానాలు లేదా పల్లపు భూములు, అదే నీలం రంగు అయితే ముందే చెప్పాం కదా జలభాగాలు అంటే ఏమొస్తాయి? జలభాగాలలో నదులు, సముద్రాలు, మహాసముద్రాలు. కొన్ని విషయ నిర్దేశిత పటాలలో రంగులకు బదులుగా ఏ నమూనాలను ఉపయోగిస్తారు? దిద్దడం, గీతలు. ముందే చెప్పాను కదా. కొన్ని విషయ నిర్దేశిత పటాలలో అంటే ప్రతి దాంట్లో కూడా రంగులు దిద్దుకుంటూ పోరు కదా. అలాంటప్పుడు అక్కడ దిద్దడం లేదా గీతలు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎటువంటి పటాల్లోని? కొన్ని విషయ నిర్దేశిత పటాలలోని. అలాగే ఈ పటాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 రకాలుగా. పటాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 రకాలు. ఇది కూడా మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. పటాలు ఎన్ని రకాలు? 3. అవి ఏంటి? రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. ఏంటమ్మవి? రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. అసలు ఇలా ఎందుకు వివరిస్తారు అంటే అక్కడ ఉండేటువంటి రాజకీయ పటాలంటే ఏంటి? గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి యొక్క సరిహద్దులను చూపేవన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రం తీసుకున్నాం అనుకోండి. రాష్ట్రంలో ఏముంటాయి మనకి? జిల్లాలు ఉంటాయి. తర్వాత ఏముంటాయి? పట్టణాలు ఉంటాయి. తర్వాత నగరాలు, తర్వాత మండలాలు, తర్వాత గ్రామాలు. ఇలా దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయికి, ఎగువ స్థాయి నుంచి దిగువ స్థాయికి ఇలా ఉండడం అనేది జరుగుతుందంటే గ్రామాల నుండి మండలాలు, మండలాల నుండి మళ్ళీ పట్టణాలు, పట్టణాల నుండి జిల్లాలు, అలాగే రాష్ట్రాలు, అలాగే వివిధ రాష్ట్రాలు దేశాలు అవుతాయి, అలాగే వివిధ దేశాలు ప్రపంచం అవుతుంది. అయితే వీటన్నింటికి కూడా సరిహద్దు అనేది ఉంటుంది కదా. ఎందుకంటే మన రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి సరిహద్దు అనేది ఉంటుంది కదా. ఇలా ఈ సరిహద్దులను చూపడానికి వేటిని ఉపయోగిస్తారు? రాజకీయ పటాలను. వేటిని ఉపయోగిస్తారమ్మా?
రాజకీయ పటాలను. మనకి బిట్ ఈ విధంగా రావచ్చు. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వంటి సరిహద్దులను చూపడానికి ఏ పటాలను ఉపయోగిస్తారు? రాజకీయ పటాలను. అయితే రెండోది ఏం చెప్పా? భౌతిక పటాలు. ఏం చెప్పాం? రెండోది భౌతిక పటాలు. ప్రపంచ భౌతిక పటంలో ఏముంటాయి? విశాల భూభాగాలు ఉంటాయి. భూభాగాలు అనేవి ఉంటాయి. వాటిని ఏమంటారు? ఖండాలు అంటారు. అలాగే జలభాగాలు కూడా ఉంటాయి. వాటిని ఏమంటారు? మహాసముద్రాలు అంటారు. ప్రపంచ భౌతిక పటం అంటే మన వరల్డ్ మ్యాప్ తీసుకున్నాం అనుకోండి, అందులో చాలా పెద్దగా అంటే విశాలంగా ఉండే భూభాగాన్ని ఏమంటారు? ఖండాలు అంటారు. అలానే అంతా భూమంతా ఒకే ఖండంగా ఉంచగలరా? లేదు కదా. కొన్ని ఖండాలుగా కూడా విభజించడం జరిగింది. అలా ఖండాలుగా విభజించేటప్పుడు చాలా విశాలమైన భూభాగాలని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అలాగే జలభాగాలను ఏమంటారు? మహాసముద్రాలు అంటారు. ఖండాలు ఎన్ని? వాటి పేర్లు ఏంటి అంటే మనకి ఎన్ని ఉన్నాయి ఖండాలు? 7. ఏంటవి? ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా. మనకు అడగొచ్చు ఖండాలు ఎన్ని అని అంటాడు. 7 అంటాడు. 7 అని ఆన్సర్ చేస్తాము. అలాగే ఖండాల పేర్లు అంటే ఏంటో? ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా. ఈ 7 కూడా ఖండాల యొక్క పేర్లు. అలాగే ముందే చెప్పుకున్నాం కదా, మహాసముద్రాలు ఎన్ని? 5. మహాసముద్రాలు ఎన్ని? 5. మరి భూభాగంతో పాటు జలభాగం కూడా మనకి ఉంది. భూభాగంతో పాటు జలభాగం కూడా ఉంది. ఈ జలభాగాన్ని అంతా కలిపి ఒకే ప్రాంతంగా పరిగణించగలమా? ఒకే సముద్రంగా పరిగణించగలమా? లేదు కదా. దాన్ని కూడా విభజన చేసి వాటికి కూడా వివిధ పేర్లు అనేవి పెట్టడం జరిగింది. అలా మహాసముద్రాలు ఎన్ని? 5. ఏంటవి? పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా, ఆర్కిటిక్. మహాసముద్రాలు ఎన్ని? 5. ఏమున్నాయి అవి? పసిఫిక్. ఒకటోది ఏంటమ్మా? పసిఫిక్. రెండోది అట్లాంటిక్. 3 హిందూ మహాసముద్రం. 4 అంటార్కిటిక్. 5 ఆర్కిటిక్. ఇలా మహాసముద్రాలు అనేవి ఉండడం జరిగింది. మనకు అడగచ్చు ఖండాలు ఎన్ని? 7. మరి సముద్రాలు అదే మహాసముద్రాలు ఎన్ని? 5. ప్రపంచంలో ఇప్పుడు ఖండాలంటే భూభాగాన్ని అంతా ఒకే విధంగా ఉండదు, ఖండాలుగా విభజించామని చెప్పాం కదా. అందులో పెద్ద ఖండం ఏది అంటే ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని ఖండాలుగా విభజించారన్నా? 7. 7 ఖండాలలో కల్లా పెద్ద ఖండం ఏది అంటే ఆసియా ఖండం. ప్రపంచంలో పెద్ద ఖండం ఏంటి? ఆసియా ఖండం. భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. మన దేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. ఇది కూడా మనకు బిట్ రావచ్చు. భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో. అలాగే భారతదేశం ఏ దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది అని కూడా అడగవచ్చు. భారతదేశం ఏ దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది అంటే మనకి గ్రామం చుట్టూ కొన్ని గ్రామాలు ఉంటాయి. అలాగే మన రాష్ట్రం చుట్టూ కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. అలాగే మన దేశాల చుట్టూ కొన్ని దేశాలు కూడా ఉండడం జరిగింది. అలా ఉండేటప్పుడు వాటి యొక్క సరిహద్దులను మనం పంచుకుంటామా లేదా? భూ సరిహద్దులను. అలా మన భారతదేశానికి దగ్గరగా ఉండేటువంటి భూ సరిహద్దులు ఉన్న దేశాలు ఏంటమ్మా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్. ఇది ఇంపార్టెంట్. ఈ బిట్టు మీరు గుర్తుంచుకోవాలి. భారతదేశంతో భూ సరిహద్దులను కలిగి ఉన్న దేశాలు ఎన్ని? 7. ఎన్ని?
7 ఏంటవి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్. మన నోట్బుక్లో అందుకే ప్రతి పాయింట్ కూడా మీకు లైన్ టు లైన్ రాసి వీడియోలో చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది నోట్ చేసుకున్నా పర్వాలేదు, వీడియో ఆన్ చేసి చూసినా విన్నా పర్లేదు. కానీ ప్రతి విషయాన్ని కూడా మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుంచుకోండి. అలాగే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెసన్ అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ మనకి ఇది బిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఏముంది? భారతదేశం ఏ దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది అంటే ఎన్ని దేశాలని చెప్పాం? 7. ఏంటవి? పాకిస్తాన్ అంటే మన చుట్టూ ఉన్న దేశాలు, మన దేశం చుట్టూ ఉండేటువంటి దేశాలు ఏంటవి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్. అలాగే భౌతిక పటాలు వేటి గురించి వివరిస్తాయి అన్నాడు. మనం ముందే చెప్పాం కదా, ఏమన్నా పటాలు ఎన్ని రకాలన్నా? 3 రకాలు అన్నాం. అందులో ఫస్ట్ది ఏమన్నా? రాజకీయ పటాలు అన్నాం. రాజకీయ పటాలు ఏం తెలియజేస్తాయని చెప్పుకున్నాం? గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు వాటి సరిహద్దులను తెలియజేస్తాయి అన్నాం. అలాగే దేశాల సరిహద్దులను కూడా రాజకీయ పటాలు తెలియజేస్తాయి. మరి భౌతిక పటాలు ఏం తెలియజేస్తాయి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను తెలియజేస్తాయి. అంటే భౌతిక పటాలు అంటే ముందే చెప్పుకున్నాం కదా, భౌతిక పటాలు ఏముంటాయన్నా? పీఠభూములు ఉంటాయన్నా, పర్వతాలు ఉంటాయన్నా, అలాగే మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను తెలియజేస్తాయి. ఏంటవి? భౌతిక పటాలు. ఇది బాగా గుర్తుంచుకోవాలి ఈ లెసన్ మాత్రం. ఈ లెసన్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ లెసన్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టవలసిన అవసరం అయితే ఉంది. లెసన్ చిన్నదే కదా, పటాలే కదా అని వదిలేస్తే దెబ్బ అయిపోతాం. తర్వాత విషయ నిర్దేశిత పటాలు. 3వది ఏ పటం అని చెప్పాం? విషయ నిర్దేశిత పటాలు. ఇది భూమి వినియోగం, అలాగే అంటే ఎంత భూమిని వినియోగిస్తున్నాం, అలాగే భూమిపైన ఉష్ణోగ్రత ఎంత శాతం ఉంది, వర్షపాతం ఎంత ఉంది, జనాభా ఎంత ఉంది, అంటే నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు. అంటే మనం భూమి మీద మన ప్రాంతాన్నే తీసుకోండి, మన గ్రామాన్నే తీసుకోండి. గ్రామంలో కొన్ని ఇల్లులు ఉంటాయి, అలా కొన్ని పంట పొలాలు ఉంటాయి, అలాగే ఏదైనా చిన్న పరిశ్రమలు ఉంటాయి. అట్లానే మనము వచ్చి రాకపోకలకి రవాణా మార్గాలు ఉంటాయి. ఇలా ఎంత భాగాన్ని అనేది మనం వినియోగిస్తున్నాము, ఇలా విషయ నిర్దేశిత పటాలు అనేవి మనకి తెలియజేస్తాయి అన్నమాట. ఏమేమి తెలియజేస్తాయి ఇవి? భూమి వినియోగం, ఉష్ణోగ్రత అంటే ఇప్పుడు సమ్మర్ అనుకోండి, సమ్మర్ అయ్యేటప్పుడు ఒక్కో ప్రాంతంలో ఒక ఉష్ణోగ్రత అనేది ఉండడం జరుగుతుంది. అలా ఏ ప్రాంతంలో ఎంత ఉష్ణోగ్రత ఉంది అనేది ఏ పటాల ద్వారా తెలుస్తుంది? విషయ నిర్దేశిత పటాల ద్వారా తెలుస్తుంది. అలాగే పరిశ్రమలు, మళ్ళీ రవాణా మార్గాలు అంటే అది రైలు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏ పటంలో వివరిస్తారు? నిర్దిష్ట అంశాలన్నీ కూడా వివరించడానికి ఉపయోగిస్తారు. ఏవేవి? విషయ నిర్దేశిత పటాలు. అయితే మనం పటాలకి తయారు చేసేటప్పుడు దేన్ని ఉపయోగిస్తామన్నాం? స్కేలును. స్కేల్ ఆధారిత పటాలు ఎన్ని రకాలు? 2. స్కేల్ ఆధారిత పటాలు కూడా ఎన్నమ్మా? 2. ఒకటి ఏంటి? పెద్ద తరహా పటాలు. ఒకటి పెద్ద తరహా పటాలు. రెండోది ఏంటి? చిన్న తరహా పటాలు. స్కేలును ఉపయోగించి కూడా 2 పటాలను అనేవి తయారు చేయడం
జరుగుతుంది. అయితే ఈ పెద్ద తరహా పటాలు దేని గురించి తెలియజేస్తాయి అంటే చిన్న ప్రాంతాలను గురించి. అదేంటి పెద్ద తరహా పటాలు అన్నారు, చిన్న ప్రాంతాలను గురించి ఎందుకు తెలియజేస్తుంది అని వేరే ఆన్సర్ పెట్టేయొద్దు. పెద్ద తరహా పటాలు దేని గురించి తెలియజేస్తాయంటే చిన్న ప్రాంతాల గురించి. పెద్ద తరహా పటాలను కూడా మళ్ళీ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2. పెద్ద తరహా పటాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2. అంటే 1 భూ సరిహద్దులను తెలిపే పటాలు, 2ది భూ నైసర్గిక పటాలు. పెద్ద తరహా పటాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారన్నాము? 2 రకాలుగా. ఏంటవి? 1 భూ సరిహద్దులను తెలిపే పటాలు, 2 భూ నైసర్గిక పటాలు. అలాగే భూ సరిహద్దు పటాలు అనేవి దేనిని తెలియజేస్తాయి? వ్యక్తిగత ఆస్తిని. మనకి ఇప్పుడు భూమి ఉంది, మన పక్కన కూడా వేరే వ్యక్తికి భూమి ఉంటుంది. అప్పుడు తనకి మనకి ఒక భూమికి ఒక సరిహద్దు అనేది ఉంటుంది కదా. ఏముంటుంది? సరిహద్దు ఉంటుంది. అంటే ఇది ఏ ఆస్తి? వ్యక్తిగత ఆస్తి. ఎందుకంటే మనది మనకు ఉంటుంది, అవతల వ్యక్తిది అవతలకు ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుందా? వర్తించదు. కాబట్టి ఇలా వ్యక్తిగత ఆస్తి యొక్క సరిహద్దులను తెలియజేయడానికి ఏ పటాలు ఉపయోగిస్తారు? భూ సరిహద్దులను తెలిపే పటాలు. ఇవి ఎందులోకి వస్తాయి? పెద్ద తరహా పటాలలోకి వస్తాయి. భూ నైసర్గిక పటాలు అనేవి దేనిని తెలియజేస్తాయి? భూ ఉపరితలం యొక్క వివరాలను. భూ నైసర్గిక పటాలు అనేవి దేనిని తెలియజేస్తాయి? భూ ఉపరితలం యొక్క వివరాలను. ఇప్పుడు పెద్ద తరహా పటాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం? 2. 1 ఏంటి? భూ సరిహద్దులను తెలిపితే, 2ది భూ నైసర్గిక. 2ది ఏంటమ్మా? భూ నైసర్గిక పటాలు. ఈ భూ నైసర్గిక పటాలు అనేవి దేన్ని తెలియజేస్తాయంటే భూ ఉపరితలం యొక్క వివరాలను తెలియజేస్తాయి. అయితే పెద్ద తరహా పటాలు అయిపోయింది కదా. మరి 2ది ఏంటి? చిన్న తరహా పటాలు. ఇవి ఏం తెలియజేస్తాయి? పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. అదే పెద్ద తరహా పటాలు అయితే మనం ఏం చెప్పాం? చిన్న ప్రాంతాల గురించి అని చెప్పాం. అదే చిన్న తరహా పటాలు ఏం తెలియజేస్తాయి? పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. ఇక్కడ బిట్ ఇచ్చేటప్పుడు పెద్ద తరహా పటాలు ఏం తెలియజేస్తాయి అని చిన్న తరహా ప్రాంతాల లేదా పెద్ద ప్రాంతాల అని వేరే వేరే విధంగా మనకి ఆప్షన్స్ ఇవ్వచ్చు. మనం ఏమనుకుంటాం? పెద్ద తరహా పటాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాంతాలే తెలియజేస్తాయని ఆన్సర్ పెట్టామనుకోండి, మనకు అక్కడ మైనస్సే. కాబట్టి పెద్ద తరహా పటాలు అని అనగానే మనం అవి చిన్న ప్రాంతాలను గురించి మాత్రమే తెలియజేస్తాయి. చిన్న తరహా పటాలు ఏం తెలియజేస్తాయంటే పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. చిన్న తరహా పటాలు తెలియజేసే ప్రాంతాలకు ఉదాహరణ ఏంటి? ప్రపంచం, ఖండాలు, దేశాలు. ఏంటమ్మా? ప్రపంచం, ఖండాలు, దేశాలు. అంటే పెద్ద ప్రాంతాలు అన్నాం కదా. మరి పెద్ద ప్రాంతాలు అనేటప్పుడు ఏమొస్తాయి? మరి ప్రపంచం అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఖండాలు, అలాగే దేశాలు. ఇవన్నీ కూడా చిన్న తరహా పటంలో ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. చిన్న తరహా పటాలు ఎన్ని రకాలు? 2. అదే ఏంటి? గోడ పటాలు, అట్లాస్. అంటే కొన్ని పటాలను మనం గోడ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే కొన్ని ప్రాంతాలను మాత్రమే గీసి, ఇప్పుడు మన భారతదేశం పటం ఉంది, అది గీస్తాం, దాన్ని ఏం చేస్తాం? గోడకు పెట్టుకుంటాం. అలాగే అట్లాస్ని తయారు చేస్తాం. అట్లాస్ అంటే అట్లాస్లో చాలా అనేవి వివరాలు అనేవి మనకి తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? దేశాల యొక్క సరిహద్దులు, అలాగే మహాసముద్రాలు, ఖండాలు, ఇలా వివిధ రకాల ప్రాంతాలు, అక్కడ శీతోష్ణ స్థితులు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకి అట్లాస్ ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. అంటే చిన్న తరహా పటాలు కూడా ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటవి? గోడ పటాలు, 2ది అట్లాస్. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో ఏ విధంగా ఉంటాయి అంటే పెద్దవిగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? పెద్దవిగా
ఉంటాయి. గోడ పటాలు అనేవి అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. అంటే ఓన్లీ ఒక్క భారతదేశాన్ని మాత్రమే మనం ఆ పటంలో చూపిస్తాం కాబట్టి అది చాలా పెద్దదిగా మనం గీసి మనం చూపించడం అనేది జరుగుతుంది. అదే అట్లాస్లో అంత భారతదేశం అంత పటాన్ని గీసామనుకోండి, అట్లాస్ పడుతుందా? ఎన్నో దేశాలు గీయాలి, ఖండాలు గీయాలి, మహాసముద్రాలు గీయాలి. కాబట్టి వాటన్నింటిని కుదించి అంటే చిన్నదానిగా చూపి ఒక చిన్న పటాన్ని అట్లాస్ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి గోడ పటాలు అనేవి అట్లాస్ కంటే పరిమాణంలో, అట్లాస్ కంటే దేంట్లో పరిమాణంలో మాత్రమే పెద్దవిగా ఉంటాయి. తరగతి గదిలో బోధన కొరకు పరిపాలనా పరంగా ఏ పటాలను ఉపయోగిస్తారు? చిన్న తరహా పటాలను. ఏం ఉపయోగిస్తారమ్మా? చిన్న తరహా పటాలను. ఇప్పుడు తరగతి గదిలోకి వెళ్ళాం, మనం ఏదైనా అప్పుడు పాఠం పిల్లలకు చెప్పాలనుకున్నాం. వాళ్ళకి పరిపాలన పరంగా అంటే మన భారతదేశం ఉంది, భారతదేశంలో ఉండేటువంటి వివిధ భౌగోళిక స్వరూపాలు, అలాగే పరిపాలన పరంగా అంటే ఏ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది, ఏది వెనకబడి ఉంది, ఎక్కడ పంటలు ఎక్కువ పండుతున్నాయి, ఎక్కడ కరువు అనేది ఉన్నది, ఎక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నది, ఎక్కడ శీతోష్ణ స్థితి తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఏ పటం ద్వారా చూపిస్తాం? తరగతి గదిలోనికి తీసుకెళ్ళి చిన్న తరహా పటాలను తీసుకెళ్ళి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ చిన్న తరహా పటాలు ఏం తెలియజేస్తాయి? రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైన అంశాలను మనకు తెలియజేస్తాయి. ముందే చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? చిన్న తరహా పటాలు అంటే పిల్లలకి ఒక ప్రాంతం యొక్క స్థితిగతులను తెలియజేయాలన్నా, అక్కడ భౌగోళిక అంశాలను మనం తెలియజేయాలన్నా, అక్కడ ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులను తెలియజేయాలన్నా పటం తీసుకొని వెళ్ళి చెప్తాం. అవన్నీ కూడా ఏ పటాల్లో ఉంటాయి? చిన్న తరహా పటాలలో ఉండడం జరుగుతుంది. అలాగే పటాల యుద్ధ సమయంలో ఎవరి భద్రతా దృష్ట్యా ఉపయోగకరం? సైనికులకు. ఇది గుర్తుంచుకోండి. ఈ బుట్టు వచ్చే అవకాశం అయితే మనకుంది. పటాలు యుద్ధ సమయంలో ఎవరి భద్రతా దృష్ట్యా ఉపయోగకరం అంటే సైనికులకు. ఎందుకంటే సైనికులకి పటం ఉందనుకోండి, ఏ వైపు నుండి ఎవరు వస్తున్నారు, ఎక్కడ మన సరిహద్దు ఉంది, ఎక్కడ అడవులు ఉన్నాయి, ఎక్కడ ప్రమాదకరమైన స్థలాలు ఉన్నాయి, ఎవరు ఎక్కడుండే అవకాశం ఉన్నదని ముందుగానే వీళ్ళు గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అడవులు ఉన్నాయి అనుకోండి, అక్కడ సింహాలు, పులులు ఇవన్నీ ఉంటాయి. అలాగే అడవుల్లో చిక్కుడిపోతే పటం ఉందనుకోండి, దాని ద్వారా దిక్కులు తెలుస్తాయి. దిక్కులు తెలియడం వల్ల బయటికి రహదారులు, మార్గాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా వీళ్ళు ఈ పటాల సహాయంతో తెలుసుకోగలుగుతారనమాట. కాబట్టి భద్రతా దృష్టి అంటే ఎప్పుడు యుద్ధ సమయం సంభవించేటప్పుడు భద్రతా దృష్ట్యా ఎవరికి ఉపయోగకరం అంటే సైనికులకు. ఎందుకు? మన దేశం కోసం సైనికులే కదా మరి ప్రాణాలు అర్పించి సరిహద్దుల్లోని పోరాటం చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు విదేశీయులు మన దేశంపై దండయాత్ర చేసేటప్పుడు వాళ్ళ నుండి వీరు ఎలా రక్షణ పొందాలి అనేది వీళ్ళు దేని ద్వారా తెలుసుకుంటారు? ఈ పటాల ద్వారా వీళ్ళ యొక్క సెక్యూరిటీని వాళ్ళు కాపాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది కదా. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వాడుతున్నాం. దేని ద్వారా వాడుతున్నాం? GPS అంటే ప్రస్తుతం విశ్వంలో ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ. ఒకప్పుడైతే మ్యాప్లు, అలాగే అట్లాస్లు, అలాగే గ్లోబు ఇవన్నీ ఉపయోగించి వెనక పట్టుకొని వెళ్ళేవారు. ఇప్పుడు ఒక ఫోన్ చేతిలో ఉంటే చాలు. ఎందుకు? మనం ఎక్కడున్నాము ఏంటని లొకేషన్ అంతా కూడా మనకి తెలిసిపోతుంది. అది ఏది? GPS. ఏంటమ్మా? GPS అంటే ఏంటి? ప్రస్తుతం విశ్వంలో ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ. అలాగే భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ ఏది? GPS. ఏంటి?
GPS. అలాగే ప్రణాళిక అంటే విస్తృతమైన స్కేల్పై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచించింది. ఏంటమ్మా ప్రణాళిక అంటే? విస్తృతమైన స్కేల్పై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచించబడుతుంది. కొలబద్ద అంటే నేలపై సహజమైన దూరానికి పటములో సూచించిన దూరానికి గల నిష్పత్తిని తెలుపుతుంది. ఇప్పుడు సహజంగా ఒక దూరం ఉంటుంది ఒక ప్రాంతం పైన, అంత దూరాన్ని పటంలో తెచ్చి చూపించగలమా? చూపించలేము కదా. అలాంటప్పుడు ఏం చేస్తాం? దాన్ని కుదించి కొంత దూరం అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అనేసి కొన్ని గుర్తులు పెట్టి చెప్పగలం. అలా కొలబద్దత అనేది నిష్పత్తి అన్నమాట. ఇది ఏంటి? నేలపై సహజమైన దూరానికి లేదా సహజంగా మనకి ఇప్పుడు 3 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల ఎంత దూరం ఉంటుంది, అంత 10 కిలోమీటర్ల దూరాన్ని పటంలో గీయగలమా? గీస్తే ఈ ప్రపంచమంతా ఒక పేపర్ సరిపోతుందా? చాలు. అదే చిన్న పేపర్ మీదే ప్రపంచాన్నంతా మనం గీసి చూపించగలుగుతున్నాం. ఎలాగా? అది కుదించేస్తున్నాం. అంటే మీటర్లని సెంటీమీటర్లకి ఇలా కుదించేసేయడం వల్ల మనం దానిని చూపించగలుగుతున్నాం. దీన్ని ఏమంటారు? కొలబద్ద అంటే నేలపై సహజమైన దూరానికి పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తిని తెలుపుతుంది. అలాగే దిక్సూచి అంటే ఏంటి? 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు ఏం ఉపయోగిస్తారు? వృత్తాలు రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరం. ఏంటి? వృత్తాలు రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరం. మనం ఆల్రెడీ అక్షాంశాలు రేఖాంశాలు గురించి చెప్పుకున్నాం కదా. అదే దిక్సూచి అంటే ఇది 2 బిందువుల మధ్య, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అనేది ఉన్నాయి కదా. ఏమున్నాయమ్మా? మనం ముందు లెసన్లో చెప్పుకున్నాం కదా. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, వాటి మధ్య దూరాన్ని కొలుచుటకు ఏటి ఉపయోగించాం? అక్షాంశాలు రేఖాంశాలను గీయుటకు ఉపయోగించారు. ఏంటి ఉపయోగించారు? దిక్సూచి. అలాగే భారతదేశ పటంలో పంటలు పండే ప్రాంతాలను బట్టి కొన్ని రంగులు అనేవి దిద్దడం జరిగింది. భారతదేశ పటంలో పంటలు పండే ప్రాంతాలను బట్టి కొన్ని రంగులు దిద్దడం జరిగింది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి మరలా ఒకసారి మీకు రిపీట్ చేయడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. మన భారతదేశ పటంలో గ్రీన్ కలర్ ఉన్నదంటే అక్కడ ఏం పంట పండుతుంది? వరి. ఇది కూడా మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎస్జిటికి అలాగే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏ ఒక్క లైన్ కూడా మిస్ చేయకుండా ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకొని చదవడం అనేది చాలా అవసరం. మెటీరియల్ అని ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని కోచింగ్లకు వెళ్ళి టెక్స్ట్ బుక్ల ఆధారంగానే మనం ప్రిపేర్ అవ్వాలి. మనం అర్థం కాని లెసన్ అర్థం చేసుకుంటూ టెక్స్ట్ బుక్లు డిపెండ్ అవుతూ చదువుకుంటూ పోవాలి. అంతేగాని ఎక్కడ దొరికిన బుక్స్ ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ ఏవేవో చదివితే అసలుకే మోసం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొన్ని రంగులు వాటి యొక్క ఏం తెలియజేస్తేనే తెలుసుకుందాం. మన భారతదేశ పటంలో గ్రీన్ కానీ ఉందంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా వరి పండుతుంది. అదే బ్రౌన్ ఉంటే గోధుమలు పండుతాయి. అదే ఎల్లో అయితే పసుపు అంటే ఏముంటాయి? జొన్నలు పండుతాయి ఆ ప్రాంతంలో. అదే ఆరెంజ్ అయితే సజ్జలు పండుతాయి. ఇలా ఊదా రంగు లేదా వంగపండు రంగు ఉంటే 2 ప్రధాన పంటలు ఉంటాయి అన్నమాట అక్కడ. అంటే ఒక వరి గోధుమే కాకుండా వరి గోధుమ ఇలా ఏవైనా 2 ప్రధాన పంటలు పండే ప్రాంతాలకి ఏ రంగు దిద్దుతారు? ఊదా రంగును. ఇవి రంగులు మాత్రం బాగా గుర్తుంచుకోండి. దీని నుంచి కూడా మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఈ లెసన్ అర్థమయ్యి నేను చెప్పే వీడియో మీకు లైక్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.